little flock, for it is your Father's good pleasure to give you the kingdom. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చిన్న మంద భయపడకు, పెద్ద మంద భయపడు అని మరలా మనము ఫౌండేషనల్ మిస్టేక్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే ఎవరిని భయపడొద్దు అని అంటున్నాడు. కాకపోతే ఎప్పుడు కూడా చిన్న వాళ్ళే కదా భయపడుతూ ఉంటారు ప్రతిదానికి. అలాగున చిన్న మంద, అది ఒక దేశమే కావచ్చు, ఒక ప్రాంతమే కావచ్చు, ఒక కుటుంబమే కావచ్చు, ఒక సంఘమే కావచ్చు, ఒక వ్యక్తి కూడా కావచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు, చిన్న మంద భయపడకుడి అని. దేవుడు ఏమంటూ ఉన్నాడు, తండ్రికి ఇష్టమైనది ఒకటి ఆయన చేయాలనుకుంటున్నాడు. ఏంటది? ఆయన రాజ్యాన్ని, హల్లెలూయా, దేవుని రాజ్యాన్ని మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. దేవుని రాజ్యాన్ని మీకు ఇవ్వడం అంటే ఆయనకు ఇష్టం. దేవుని వాక్యం అంటుంది, చిన్న మంద భయపడుకుడి, నా రాజ్యాన్ని నేను మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా, అది నాకు ఇష్టం, నాకు ఇష్టమై ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే చిన్న మందలుగా ఉన్న ఎవరైనా ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఎందుకు భయపడాలి? దేవుని రాజ్యాన్ని నాకు అదేదో షరతులతో ఇవ్వలేదు, లేదంటే కొన్ని కండిషన్స్తో అయినా ఇవ్వలేదు, ప్రేమతో ఆయన రాజ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అలాగే ప్రేమతోనే దేవుడు విశ్వాసాన్ని నాకు అనుగ్రహించాడు అని చిన్న మంద ఇక్కడ గుర్తించాలి. ఇది ఎవరైనా సరే, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నా వారితో దేవుడు అంటున్నాడు, చిన్న మంద భయపడకు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చిన్న మంద విశ్వాసం ఉంచు అని దాని అర్థం. చిన్న మంద భయము నీవు పెట్టుకొని ఉంటే విశ్వాసం పని చేయదు. నేను నీకు ఇష్టముతో ఇచ్చింది విశ్వాసమే. నా రాజ్యము విశ్వాస రాజ్యము కాబట్టి నీకు ఉండవలసింది విశ్వాసమే కానీ భయము కాదు. ఎందుకో తెలుసా? ఎవరు భయపడితే వారు విశ్వాసాన్ని విడుదల చేయలేరు. ఎవరు విశ్వాసాన్ని విడుదల చేస్తారో భయము ఎంత నిన్ను కబలించివేయాలని చూసినా అది అలాగే పారిపోతుంది. ఈ రెండు ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి. విశ్వాస సహితమైన బుద్ధిని కలిగి జీవించి అలాంటి గొప్ప విజయాన్ని మనం పొందుకోవాలి. ఈ సందర్భానికి దేవుడు నాకేం చూపించాడంటే, ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్ అంటే దేవుడు అంటున్నాడు, హ్యావ్ ఫెయిత్ లిటిల్ ఫ్లాక్. చిన్న మంద విశ్వాసం ఉంచు, చిన్న మంద విశ్వాసం ఉంచు చాలు. జస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ ఎవ్రీథింగ్ షల్ బి వర్కింగ్ అంటు యూ. నీవు విశ్వాసం ఉంచు చాలు. నేను చిన్న మందను అని నువ్వు అనుకుంటూ ఉంటే విశ్వాసం ఉంచు చాలు, విశ్వాసం ఉంచు చాలు, నీవు భయపడవు. విశ్వాసం ఉంచు చాలు, అల్ప విశ్వాసం నీలో ఉండదు. విశ్వాసం ఉంచు చాలు, సందేహం నీకు ఉండదు. విశ్వాసం ఉంచు చాలు, ఏది అయినా నీ జీవితంలో సఫలమవుతుంది. ఏది అయినా సరే నీవు తప్పక పొందుకుంటావు. నీవు తప్పక భయపడకుందువు. నీవు తప్పక విశ్వాసము కలిగి ఉండు. నీవు తప్పక భయమే లేకుండా జీవిస్తావు. సో విశ్వాసం ఉంచడానికి మనం చూస్తే చాలు, మిగిలిన వేటి గురించి మనము ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసంను ప్రయోగించండి చాలు, మిగిలినవి ఆటోమేటిక్గా ప్రయోగింపబడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు మన ఇల్లంతా చీకటిగా ఉందనుకుందాం, వెంటనే మనం స్విచ్ ఆన్ చేస్తాం, లైట్ని ఆన్ చేస్తాం. లైట్ని ఆన్ చేసిన వెంటనే అప్పటి వరకు ఉన్న చీకటి ఏమవుతుంది? ఇప్పుడు మనం చీకటిని పంపించామా, లైట్ని తీసుకొచ్చామా? ఏది నిజం? సో మీరు చేయవలసింది వెలుగు, అంటే వెలుగు ఆ రూమ్లో ప్రకాశింపనిస్తే చాలు, ప్రకాశింప చేస్తే చాలు. యువర్ జాబ్ ఇస్ టు లిట్ ద లైట్, స్విచ్ ఆన్ ద లైట్, ద లైట్ విల్ డూ ద రెస్ట్. నీ పని విశ్వాసపు పని, నీ వృత్తి విశ్వాసపు వృత్తి. నీవు కేవలం విశ్వాసము కనపరచు చాలు, అన్నీ మిగిలినవన్నీ వాటంతట అవే పారిపోతాయి. విశ్వాసం మాత్రం నీవు చేయి,
దానికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ ఆటోమేటిక్గా నీ నుండి దూరం అవడం జరుగుతుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. సో దట్స్ ద థింగ్. యువర్ జాబ్ ఇస్ టు రిలీజ్ యువర్ ఫెయిత్ ఫర్ ఎవ్రీథింగ్. యువర్ జాబ్ ఇస్ టు హ్యావ్ ఫెయిత్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దాని కొరకు విశ్వాసాన్ని మీరు కనుపరచాలి. ప్రతి దాని కొరకు దేవుణ్ణి సంతృప్తిపరిచే, దేవునికే ఇష్టముగా ఉండే విశ్వాసము, అలాగే మన విశ్వాసపు స్థితి, దీనిని మనము కనుపరచాలి. మిగిలినవన్నీ కూడా ద కింగ్డమ్ ఆఫ్ ఫెయిత్ విల్ టేక్ కేర్. మిగిలినవన్నీ కూడా ద ఫెయిత్ కింగ్డమ్ విల్ బి లీడింగ్ బై. మనం ఇది చేయాలి, విశ్వాసాన్ని విడుదల చేయాలి, ప్రతిదానికి విశ్వాసాన్ని ప్రయోగించాలి, దేవునికి ప్రీతికరంగా సంతృప్తి